హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? ఈ రోజు వీడియో చాలా బాగుంటది. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి తప్పకుండా చూపించండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఈ రోజు చిన్నపిల్లలందరికీ ఇష్టమైన బ్యూటిఫుల్ యానిమల్స్ ని నేను చూపించబోతున్నాను. నేను ఇప్పుడు చూపించబోతున్న యానిమల్స్ అన్ని కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. లుక్ వైజ్ అయితే మన ఇండియాలో చూసిన యానిమల్స్ కన్నా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తాయి. ఈ రోజు నేను మీకు చూపిస్తున్న ప్లేస్ న్యూజిలాండ్ లో మార్షల్స్ యానిమల్ పార్క్ అండి. ఇక్కడ ఒక పెద్ద ఫామ్ ఉందన్నమాట. ఫామ్ లోనే యానిమల్స్ అన్ని ఉంటాయి. న్యూజిలాండ్ లో యానిమల్స్ తో పాటు ఫామ్ కూడా ఎలా ఉంటుందో విజిట్ చేద్దాము, వచ్చేయండి. ఇక్కడ స్టార్టింగ్ లోనే చిన్న హార్స్ ఉంది. దీని పక్కనే ఒక పెద్ద బోన్ ఉంది, అందులో ప్యారెట్స్ ఉన్నాయి. ఇదేమో ప్యారెట్స్ కి ఫుడ్ అనుకుంటా. ఏంటో వైట్ కలర్ లోని క్రీమీగా కనిపిస్తుంది. దీని పక్కనే డీర్స్ ఉన్నాయండి. ఈ ఫామ్ లోని స్పెషల్ ఏంటంటే మన చేత్తో మనమే స్వయంగా మనకి నచ్చిన యానిమల్ కి ఫీడ్ చేయొచ్చు. ఫుడ్ చాలా చక్కగా తింటాయన్నమాట. ఈ యానిమల్స్ కి ఇక్కడ బాగా ఫ్రీడమ్ ఉంటది. ఎంజాయ్ చేస్తూ అలా తిరుగుతూ ఉంటాయి. ఇదిగోండి, ఈ పక్కన గోట్ ఉంది, కూర్చొని ఏదో ఆలోచిస్తుంది. దీనికి మాత్రం మనం ఫీడ్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ డు నాట్ ఫీడ్ అని బోర్డు పెట్టారు. మేబీ ఇది పొడుస్తుంది అనుకుంటాను. ఇదిగోండి, ఈ పక్కన కూడా హార్సెస్ ఉన్నాయి. ఇందులో ఒక హార్స్ కి ఒంట్లో బాలేదు అనుకుంటా. ఈ అమ్మాయి ఇంజెక్షన్ చేస్తుంది. చిన్నపిల్లలకి ఇంజెక్షన్ చేసిన తర్వాత ఏడకుండా ఊరుకోబెడతాం కదా, సేమ్ అలానే గుర్రాన్ని కూడా ఇంజెక్షన్ చేసిన తర్వాత కొంతసేపు నిమురుతూ కొన్ని మాటలు చెప్పి వెళ్ళిపోయింది అమ్మాయి. ఇదిగోండి, ఇదంతా కూడా ఫామ్ అన్నమాట. యానిమల్స్ అన్ని చాలా ఫ్రీడమ్ గా తిరుగుతాయి ఇందులోని. ఇదిగోండి, ఈ పక్కన ఇంకొక పెద్ద హార్స్ ఉంది, చూద్దాము. అమ్మో, ఈ హార్స్ కి బాగా కోపం వచ్చినట్టుంది మన మీద. ఇక్కడ రకరకాల షీప్స్ ఉన్నాయి, చూసేద్దాము. ఇందాక మనం చూసిన షీప్ పూర్తిగా బ్రౌన్ కలర్ లో ఉంది కదా, ఈ షీప్ మాత్రం కొంచెం వైట్ అండ్ బ్రౌన్ రెండు మిక్స్ అయ్యి కలర్ లో ఉంది. ఇదేమో కంప్లీట్ వైట్ కలర్ లో ఉంది. ఇక్కడ వాటర్ కూడా పెట్టేసి ఉన్నాయి తాగమని. ఈ షీప్ అయితే బ్లాక్ అండ్ సిమెంట్ కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ కలర్ లో ఉంది. దీని కలర్ చూడండి ఎలా ఉందో. బుడ్డోడు వాటర్ తాగమని యానిమల్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇదిగోండి, ఈ పక్కన డీర్స్ ఉన్నాయి, చూద్దాము. అమ్మో, దాని కొమ్ములు చూడండి ఎలా ఉన్నాయో. ఆ కొమ్ములతో ఒక్కటి ఇచ్చిందంటే అల్లంత దూరం వెళ్ళి పడతాము. అసలు ఈ ఫామ్ ఎంత బాగుందంటే ఒక రోజంతా ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు, అంత బాగుంటది. అంత పెద్ద ఫామ్. ఇదిగోండి, చుట్టూ కంచి కట్టేసి ఉంటది. యానిమల్స్ బయటకు వెళ్ళిపోకుండా, రెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్ కలవకుండా ఫైట్ చేసుకోకుండా ఈ కంచె అడ్డుంటది. ఇదిగోండి, ఇక్కడ ఒక బ్యూటిఫుల్ పీకాక్ ఉంది, తెగ తిరిగేస్తుంది అటు ఇటు ఆలోచించుకుంటూ. ఏం ప్లాన్ వేసిందో ఏమో మరి. ఇదిగోండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న యానిమల్స్ పేర్లు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చక్కగా కామ్గా రెండు కింద కూర్చొని అటొకటి ఇటొకటి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాయి. ఇక్కడేమో రకరకాల బర్డ్స్ ఉన్నాయి. ఫారెన్ కోళ్లు
ఎలా ఉన్నాయో చూడండి. న్యూజిలాండ్ లో ఒక ఫామ్ లో యానిమల్స్ ఎలా పెరుగుతాయి అని మనకు తెలుసుకోవాలనిపిస్తే గనక ఈ ఫామ్ కి వచ్చి చూస్తే అర్థం అవుతుంది. ఈ పార్క్ మనకి రియల్ ఫామ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ ఫామ్ ఎంట్రన్స్ లోనే రిసెప్షన్ దగ్గర ఒక స్పెషల్ ఫుడ్ ప్యాకెట్ ఇస్తారు. అందులో ఉన్న ఫుడ్ ని మనం ఈ యానిమల్స్ అన్నిటికీ కూడా ఫీడ్ చేయొచ్చు. చిన్న పిల్లలతో ఫీడ్ చేయిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదిగోండి, ఈ బోన్ లోని సిల్కీ చికెన్స్ అంట. చాలా కోళ్లు ఉన్నాయి ఇందులోని. ఇప్పుడు మనం ఫీడ్ చేస్తున్న ఫుడ్ ఏంటంటే కార్న్ ఇచ్చారు. ఇదిగోండి, ఇక్కడ కలర్ఫుల్ పిగ్స్ ఉన్నాయి. బురదలో దొర్లుతూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫన్ సౌండ్స్ చేస్తూ వచ్చిన వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇక్కడ కొన్ని బర్డ్స్ ఉన్నాయి, చూద్దాము. ఇప్పుడు కౌస్ చూద్దాము. వీటి ముందు గడ్డి పెట్టారు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనమే ఫీడ్ చేయొచ్చు. ఈ పక్కనే ఒక పెద్ద గుర్రం ఉంది, చూద్దాము. అంత దగ్గరగా కెమెరా పెట్టి షూట్ చేస్తానని ఒక్కటిచ్చింది నాకు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ హార్స్ జడ కూడా వేసుకొని హెయిర్ బ్యాండ్ పెట్టుకుంది. ఈ పక్కనే బోల్డ్ అని కోళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మీకు అందరికి ఒక పెద్ద ఆస్ట్రిచ్ చూపిస్తాను. దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దగ్గరికి వెళ్ళామనుకోండి ఒక్కటేస్తుంది. ఆ మెడ చూసారా ఎంత పొడుగ్గా ఉందో. దగ్గరికి వెళ్తుంటే ఆ మెడంతా బయట పెట్టేసి ముక్కుతో పొడిచేస్తుంది. చూడండి అసలు ఎంత పెద్ద ఫామ్ అంటే. న్యూజిలాండ్ లోని తౌరంగాకి దగ్గరగా ఉన్నోళ్ళు తప్పకుండా విజిట్ చేయాల్సిన ఫామ్ ఇది. ఇక్కడ ఫార్మింగ్ గురించి, ఫార్మర్స్ గురించి త్వరలోనే ఒక వీడియో పెడతాను. చాలా మంది అడుగుతున్నారు అగ్రికల్చరల్ మీద ఒక వీడియో పెట్టండి అక్క అని. చూడండి ఈ ఫామ్ మధ్యలో ఎవరో ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు ఇంకా ఈ నేచర్ తో చాలా హ్యాపీగా బతికేస్తారు.
చూసారా అక్కడ నించుంటే ఎంత గాలి వస్తుందో. మీకు ఈ రోజు వీడియోలోని ఫుల్ నేచర్ ని చూపించాను. నాకు తెలిసి ఈ పాటికి మీ మైండ్ అంతా చాలా రిలాక్స్డ్ గా అనిపిస్తుంది. న్యూజిలాండ్ లో ఉన్న బ్యూటిఫుల్ ఫ్రెండ్లీ యానిమల్స్ ని చూపించాను కదా. ఈ పక్కనే ఉన్న ఒక ఫేమస్ వాటర్ ఫాల్స్ ని కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. దానికంటే ముందు ఇక్కడ ఒక చిన్న అక్వేరియం చూపిస్తాను. ఇదిగోండి అక్వేరియం దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఒక అక్వేరియం లాగా సెటప్ చేశారు. పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి. అక్వేరియం బయట నుంచి చూస్తే గనక వాటర్ ఇలా ఉంటది. ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్దాము. దానికన్నా ముందు నీటిలో స్వేచ్ఛగా విహరిస్తున్న ఈ పక్షులను చూడండి. ఈ పక్కనే ఒక చిన్న లేక్ ఉంది. చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. అసలు చూడండి ఇక్కడ నించొని ఈ లేక్ ని చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఈ రోజు మీకు చాలా బ్యూటిఫుల్ నేచర్ ని చూపించాను. దెబ్బతో మీ మైండ్ అంతా చాలా పీస్ఫుల్ గా అనిపించాలి. ఇదిగోండి ఇందాక చెప్పాను కదా వాటర్ ఫాల్ అని, ఇదే అన్నమాట. ఈ యానిమల్ పార్క్ విజిట్ చేసిన ప్రతి ఒక్కరు ఈ వాటర్ ఫాల్ కూడా విజిట్ చేస్తారు. ఎందుకంటే చాలా పక్కనే ఉంటది అనమాట. చాలా పెద్ద వాటర్ ఫాల్, చాలా చాలా బాగుంటది. ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. న్యూజిలాండ్ నుంచి మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ లో మంచి మంచి కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటాను. బై బాయ్.